వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. సరస్వతి శిశు మందిర్లో ముందస్తుగా నాగుల పంచమి వేడుకలు, వేషధారణతో ఆకట్టుకున్న చిన్నారులు. ముదిరాజు కులం బలోపేతానికి మరింత శ్రమించాలి, మత్స్యకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్. 8వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె, సమస్యల సాధన కోసం వంట వార్పు. బండి సంజయ్ పాదయాత్ర విజయవంతం కావాలి, సికింద్రాబాద్ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా ముతోల్ సరస్వతి శిశు మందిర్ అక్షర పాఠశాలలో ముందస్తుగా నాగుల పంచమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు నాగుల పుట్టకు పరమశివునికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆనందంతో నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్షర పాఠశాల డైరెక్టర్ జారికోటి సుభాష్ పటేల్, శిశుమందిర్ అకాడమిక్ ఇన్ఛార్జ్ స్వప్న శర్మ, ప్రధానాచార్యులు సారథిరాజు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. నందిని నందిని ఓకే నెక్స్ట్ you
ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ కులాన్ని బలోపేతం చేయడం కోసం శ్రమించాల్సిన అవసరం ఆసన్నమైందని రాష్ట్ర మత్స్యకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లో చైతన్య సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ముదిరాజ్ కులస్తుల పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. టీఆర్ఎంఎస్ అధ్యక్షుడు పోచమ్మల వెంకటేష్, కార్యదర్శి జడ్జిరి సతీష్, ప్రధాన కార్యదర్శి గుందవేని దేవరాజు తదితరులు పాల్గొన్నారు. పాండీలు గుంజుకొచ్చుడు, పెద్ద వాళ్ళలు గుంజుకొచ్చుడు, 5 తెప్పల మీద పోవడం, తెప్పల మీద పోవచ్చు, పాండీలు గుంజుకరావచ్చు. ట్రైనింగ్ తీసుకోకపోతే రాదు. ఇట్లా నిలబడ్డప్పుడు, చెరువులో నిలబడ్డప్పుడు ఇట్లా ఇసురితే రౌండ్గా పడాలి. ఇయ్యలేదో సభ్యత్వాలు అంటే అవన్నీ రావాలంటే పని రావాలి, పంతం చూపించాలి కదా. రేపు కోర్టుకు పోతారు, ఆ వీడియో హైదరాబాద్ పోతుంది. ఈడ కాదు, ఈ సిరిసిల్ల మత్స్యశాఖ చెట్లు ఏముండదు, హైదరాబాద్ పంపిస్తారు. అది ఆడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ముదిరాజులు ఉంటారు, బెస్తోళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తారు కరెక్ట్ ఇస్తుందా లేదా అని, వాళ్ళు పంపిస్తారు. సో మీరు పని నేర్చుకో. ఒక ఎకరం మీద 2000 పిల్లలు పోసుకోరు. మీరు 2000 చేప పిల్లలు పోసుకుంటే ఇప్పుడు 100 రూపాయల కిలో అమ్ముతారు గుడ్డిగా. మీకు తెలిసిన కాడికి 100 × 2000, ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది ఆదాయం. 50 ఎకరాలంటే కుతారు, అమ్ముకుంటారు, ఒక్కొక్కటి కోటీశ్వరుడు అయితే. మన వాళ్ళు సొసైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 5 లక్షలకు 10 లక్షలు లీజ్కి ఇస్తారు. ఇప్పుడు పొద్దున్నాక పనిపోతారు, 600 700 ఇస్తారు వాళ్ళు. అంత మీ చెప్పి 1000 రూపాయలు ఇస్తుండొచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇదే ఇట్లా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా వెళ్ళాలి అనే విషయం వాళ్ళు క్షుణ్ణంగా మనకు చెప్తారు. కాబట్టి ఇంకా నాకంటే ఇంకెక్కువ ముందుగా మన సొసైటీ, మన మండలం గురించి కానీ, మన గ్రామం గురించి కానీ ఎవరైనా ఉంటే మీరు విషయాలు వారికి అర్థమయ్యే విధంగా చెప్తానని అందరికి ఆశిస్తూ దరఖాస్తు చేసిందా, జీవోల ప్రకారం వెళ్ళిదా, ఏం ప్రయత్నాలు ఇటువంటి ఎన్నోసార్లు వెళ్ళుకుంటా ఈడి దాకా వచ్చిన ఆఖరి కూడా పోయినసారి అట్లాగే వివిధ ముస్తాబాద్ మండలంలో పోతుగల్ గ్రామంలో మన ముదిరాజుల బంధువులందరితోటి ఈరోజు సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా మా ముదిరాజులకు ఎదుర్కొన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులలో మా యొక్క వృత్తి, ముదిరాజుల ఒక వృత్తి ఏంటంటే చేపలను పెంచుకోవడం, చెట్లు పెంచుకోవడం, కాయలు పండ్లు అమ్ముకోవడం మా వృత్తి. అందులో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేక చెట్లు అంటే చిదాల పలప చెట్లు, మామిడి పండ్లు అటువంటి అమ్ముకునేటువంటి వృత్తి, అటువంటి ప్రభుత్వ భూములన్నీ పట్టాలు ఇవ్వడం వల్ల, కొంతమందికి చేయడం వల్ల అసలు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలాంటి చెట్టు చేమ లేక కుల వృత్తిలైనటువంటి పండ్లను అమ్ముకునేటువంటి అటువంటిది ఇక్కడ మొత్తానికి లేకుండా పోయింది. రెండోది ఏంటంటే చేపలను పెంచుకునేది. చేపలు పెంచుకునే వృత్తి మన ముదిరాజులకు ఉన్నది. అయితే ముస్తాబాద్ మండలంలో ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడో సనాతనంగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఒక గూడెం సొసైటీ అనే ఒక సొసైటీ తయారు చేయడం వల్ల అప్పుడు మా వాళ్ళు పాపం చాలా అనాగరికతలో ఉండి ఈ సొసైటీ చేరిస్తే రేపు మాకు నష్టం జరుగుతుందనే ఎలాంటి దూరదృష్టి లేకుండా వీళ్ళు చూసి చూడనట్టు ఉండడం వల్ల గంగపుత్రులు టోటల్ ఈ మండలంలో ఉన్నటువంటి 7-8 గ్రామాలు, మండలంలో ఉన్నటువంటి 100 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి చెరువులన్నీ వాళ్ళ సొసైటీలు, ఆ గ్రామాలన్నీ ఒక గంగపుత్రుల సొసైటీలో చేర్పించుకోవడం వల్ల ముదిరాజులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త జీవో 4 ప్రభుత్వం తీయడం వల్ల మన గౌరవనీయులు డిఎల్ పాండు గారు కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసేసి ముదిరాజులకు కూడా మత్స్య శాఖలో కూడా సభ్యత్వం కలగాలని వాళ్ళు కోర్టులో కేసేయడం వల్ల, కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వెంటనే దాని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ముదోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా సోమవారం వీఆర్ఏలు వంట వార్పు చేశారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. వీఆర్ఏల సమ్మెకు తెలుగు రైతు జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రేమనాథ్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, కావాలి అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు
ఆడవాళ్ళు వాళ్ళ మనోళ్ళు ఏమన్నా జూమ్ ఏముంది సామాన్ మిమ్మల్ని మొత్తం తీయాలి సామాన్ అవసరం ఎయిర్పోర్ట్ తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల ఆసుపత్రి పాలై అప్పులు కాకూడదనే ఉద్దేశంతోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల రైతు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి అధ్యక్షతన 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ తదితరులు పాల్గొన్నారు. అందరు నిలబడ ఇంతసేపు ఎత్తరా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటంటే గరీబ్ పేదవాళ్లకు మంచి సహాయంగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వైద్యం చేసుకున్నా కానీ అక్కడ తీసుకొచ్చి బిల్స్ తీసుకొచ్చి మాకు సమర్పించగానే మేము అక్కడికి ముఖ్యమంత్రి సహాయానికి పంపడం, అక్కడి నుంచి తిరిగి చెక్కుల రూపంలో రావడం లబ్ధిదారులకు మంచి జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రిని మళ్ళీ ఒకసారి మనకు ముఖ్యమంత్రి చేయాలని ఆశీర్వదించాలని లబ్ధిదారులకు కూడా నేను గుర్తు చేస్తున్నాను. రేపు మనకి ఇంకెన్నో పథకాలు చేస్తుడు ముఖ్యమంత్రి గారు మంచిగా ఉంటేనే మన రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంది. పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే మన టీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ముస్తాబాద్ మండలంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేసి అన్ని పథకాలలో కూడా విజయం సాధిస్తూ
మరి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ పాలైతే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే వాళ్ళు హాస్పిటల్కి పోతే దవాఖానలో పైసలు కట్టలేక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది గతంలో చూసినాం మనం. అటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు రోజుకు రోజు ప్రతిరోజు కూడా ఎంతమందికి ఆపరేషన్లు కానీ రకరకాలైనటువంటి చికిత్సలకు అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారికి మనం పెట్టుకోవడంతో మా పార్టీ అధ్యక్షుడు సురేందర్రావు గారు వాళ్ళు ఎంబడ ఉండి చేయించి తీసుకొచ్చి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 18,50,000 దాదాపు మండలం మొత్తానికి వచ్చినాయి. కేవలం టౌన్కు 4,50,000 రూపాయలు టౌన్కు రావడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున రావడం మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేపట్టిన వాగ్దానాలను అమలు చేయాలని మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం వీఆర్ఏల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏలు 8వ రోజు వంట వార్పు చేపట్టారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆలేటి బాలకృష్ణ, కో చైర్మన్ దార్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను వెన్నారం వీఆర్ఏ దివ్యభారతిని. ఈరోజు మేము వంట వార్పు అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం మా నిరవాధిక సమ్మెలో భాగంగా. ఎందుకంటే మేము కేసీఆర్ గారు మాకు పే స్కేల్ ప్రకటిస్తామని అన్నారు అసెంబ్లీ సాక్షిగా. అది మాకు ప్రకటించేంత వరకు మేము ఈ సమ్మెని కొనసాగిస్తూనే ఉంటాం. ఇంకా మేము ఎన్ని రోజులు మా సమ్మె నిర్వాధిక సమ్మె జరుగుతుందో ఇక అందులో కార్యక్రమంలో భాగంగా మేము ఏదో ఒకటి కార్యక్రమం ఏదో ఒకటి ఇట్లా ప్రదర్శన ద్వారా మా నిరసనని తెలుపుతూ ఉన్నాము. ఇంకా ఎన్ని రోజులైనా మా సమ్మె ఇట్లానే కొనసాగుతుంది. కేసీఆర్ గారు దయచేసి మాకు పే స్కేల్ని వెంటనే అమలు చేయగలరని నేను తెలియపరుస్తున్నాను. అర్హత కలిగిన వీఆర్ఎల్ ప్రమోషన్ వెంటనే, అర్హత కలిగిన వీఆర్ఎల్ ప్రమోషన్ వెంటనే, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం వీఆర్ఎల్ పే స్కేల్ వెంటనే, వీఆర్ఎల్ పట్ల సీసీఎల్ మొండి వైఖరి వర్ధిల్లాలి. వీఆర్ఎల్ ఐక్యత. పోరాడదాం 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 పోరాడదాం. నా పేరు యాదగిరి, డోర్నకల్ వీఆర్ఏ జేఏసీ కో చైర్మన్ని. వీఆర్ఏల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు నిర్వాధిక సమ్మె 8వ రోజుకి వచ్చింది. ఈరోజు 8వ రోజు కార్యక్రమంలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యలపైన స్పందించి మా సమస్యలను తొందరగా పరిష్కరించాలని, ఈ ఖర్చు ఇవన్నీ మేము భరించలేకపోతున్నాం చిన్న ఉద్యోగులం. మా సమస్యల పట్ల స్పందించి మా సమస్యలను తొందరగా సాల్వ్ చేస్తే ఈ సమ్మె విరమించి విధులలో చేద్దామని తెలియజేస్తున్నాను. వీఆర్ఏల ఐక్యత. వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు వెంటనే. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే, వీఆర్ఎల్ పట్ల సీసీఎల్ మొండి వైఖరి, వీఆర్ఎల్ పట్ల సీసీఎల్ మొండి వైఖరి. పోరాడదాం 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 పోరాడదాం. వర్ధిల్లాలి వీఆర్ఎల్ ఐక్యత, వర్ధిల్లాలి వీఆర్ఎల్ ఐక్యత. పూర్తి లయన్స్ క్లబ్ సేవలను విస్తృతంగా నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు అందిస్తామని క్లబ్ నూతన అధ్యక్షుడు కలిమిచెర్ల రమేష్ అన్నారు. శంషాబాద్ సీటాడెల్ కన్వెన్షన్లో లయన్స్ క్లబ్ జిల్లా 320A గవర్నర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ కార్యదర్శిగా క్రాంతి, శోకాధికారి వెంకటేష్, పిఆర్ఓగా శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీల్ కుమార్ హాజరయ్యారు. చెన్నా కిషన్ రెడ్డి, డాక్టర్ దామోదర్ రెడ్డి, గవర్నర్ జూలూరి రఘు, మాజీ గవర్నర్ జూలూరి రమేష్ బాబు, జావన్ల వెంకటేష్, వెంకటస్వామి, శ్రీధర్, శ్రీనివాస్, సత్యం, రమేష్, రాఘవేందర్, శ్రీనివాస్, కిషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న 3వ విడత పాదయాత్ర విజయవంతం కావాలని పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కోశాధికారి గాజుల స్వయం ప్రకాష్ దంపతులు సికింద్రాబాద్ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం స్వయం ప్రకాష్ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां विषये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ओम रुद्रं रौद्रावतारं मुतवहनं चोर्दकेशं सहस्रं व्योमाङ्गं भीमरूपं किरीटिनतपसज्ज्वालमालावन्तं वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनापतिं वन्दे सूर्यशशाङ्कमणिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे सूर्यशशाङ्कमणिनयनं वन्दे मुकुन्दप्रियं. स्वस्ति श्री शुभकृतनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतो श्रावण मासे शुक्लपक्षे चविति शुभितो वासरस्तु वासरः अद्य इंदुवासरे प्रदोष काले शुभ नक्षत्रे शुभ योगे शुभ ग्रहणे एवं गुणविशेषं शिष्टायाम् अस्यां शुभितो असजमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय नन्दीश्वर गोत्रोद्भवस्य गाजलवंशोद्भवाय स्वयं प्रकाश नामधेयस्य सद्धर्मपत्नी విజయ నామధేయః. ఈ పుణ్య దంపతులిద్దరూ మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ బండి సంజయ్ కుమార్వి పాదయాత్ర సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి మందిరంలో ప్రజా సంగ్రమ యాత్ర 3వ విడత ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం అలసత్యం తగదని ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు అన్నారు. కలెక్టరేట్ ముందు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. వికలాంగులు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకురాలు స్నేహలత మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకుడు రాజు, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర నాయకుడు భిక్షపతి నాయక్, దళిత నాయకుడు ఊటుకూరు సైదులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పార్లమెంటులో వెంటనే వర్ధిల్లాలి. మంద కృష్ణమాధికారి నాయకత్వం, మంద కృష్ణమాధికారి నాయకత్వం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం గత 13 రోజులుగా ఎంఆర్టీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మహాజన నేత మందకృష్ణ మాధికారి ఆదేశానుసారం ఎస్సీ రిజర్వేషన్లకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం దాదాపుగా ఎంఆర్పిఎస్కు ఎస్సీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి నేటి వరకు మరి దాన్ని దాటవేస్తూ మాదిగ ఉపకులాన్ని మోసం చేస్తూ ఉన్నది. మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపుగా 28 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో బీజేపీ పార్టీ ఒకటే ముందుకొచ్చి మేము వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని అనేక మార్లు చెప్పి నేటి వరకు వర్గీకరణ చేయకుండా దాన్ని పార్లమెంటులో చర్చించకుండా జాప్యం చేస్తూ ఉన్నది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఇకనైనా ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుగంటి చందర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ తెరాస మండల అధ్యక్షుడు బానోత్ తిరుపతి నాయక్ అన్నారు. మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో మరి మన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారి మీద వస్తున్నటువంటి అనేక ఆరోపణలు అవి నిరాధారమైనవి అనేది మనకందరికీ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా మరి ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాల కోసము డబ్బులు తీసుకున్నారు అనేది ఏమాత్రం కూడా నిజ నిర్ధారణ కాకముందే ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది అది సరైనది కాదు. అది ఈ సమావేశంలో ఖండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు రామగుండం నియోజకవర్గానికి సంబంధించి అనేక సంక్షేమ, ఉపాధి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలలో ఎన్నో రకాలుగా తాను
అహర్నిశలు కష్టపడుతూ ప్రజల క్షేమం కోసం ఎంతగానో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా మరి కొన్నిసార్లు అనారోగ్యం పాలైనా లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప నాయకుడిగా మనం చూడొచ్చు. తెలంగాణ విభజన జరిగిన తర్వాత మరి స్థానికులకే ఉద్యోగాలు రావాలి అనేది మనకందరికీ మరి ఉద్యోగాలు స్థానికంగా పొందాలనేది టీఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. దాని క్రమంలోనే నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి నినాదం మీద మన గౌరవనీయులు కుటుంబం నుంచి, చాలా కింది స్థాయి కుటుంబం నుంచి కష్టాలు తెలిసిన వ్యక్తిగా చంద్రన్న ఈ ప్రాంతంలో ప్రజలకు సుపరిచితం. ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్ర ఉనికిని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపునందుకొని క్షణాలల్లా ఉద్యమంలో చెప్పిన టార్గెట్ను పూర్తి చేసేటువంటి ఒక మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి చంద్రన్న. 2009 సంవత్సరంలో చంద్రన్న కష్టాన్ని గుర్తించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోరకంటి చంద్రన్నకు టికెట్ ఇస్తే అతి తక్కువ స్వల్ప మెజారిటీతోని చిన్న వయసులో 26-27 సంవత్సరాల వయసులో ఒక 5-6 వేల ఓట్లతోని ఓడిపోయినటువంటి సందర్భం. ఓడిపోయి ఉన్న ఆస్తులను అమ్ముకొని ప్రజలలో తిరిగిండు, ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిండు. గోదావరికని చౌరస్తాను తెలంగాణ రాష్ట్ర సాధన ఏమంటారు ధర్నా చౌక్గా మార్చిన ఘనత చంద్రన్నది. 2014లో కొన్ని కారణాల వల్ల తనకు టికెట్ రాకపోయినా సరే ప్రజలలో ఉన్న వ్యక్తిగా ఒక 15 ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని పెద్దపల్లి జిల్లా రామగుండం వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వామపక్ష సంఘాల జిల్లా కార్యదర్శి కె రాజరత్నం, సిపిఐ నగర సహకార కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య, ఎర్రోళ్ల రాజయ్య, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి ఎంఏ గౌస్ సంఘీభావం తెలిపారు. ఈ రోజున ఎంఆర్పిఎస్ నాయకత్వాన దేశం మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి సామాజిక రంగాలలో ఉన్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఎంఆర్పిఎస్ నాయకత్వాన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎంసీపీఐయు పెద్దపల్లి జిల్లా నాయకత్వాన నేను సంఘీభావ మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేసే కార్యక్రమంలో మేము పరిపూర్ణ మద్దతు తెలియజేస్తూ సామాజిక రంగాలలో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాన్ని వివరంగా శ్రీ మందకృష్ణ మాది గారు ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇవాళ ఉన్నటువంటి వాతావరణంలో మాలలు, మాదిగలే రిజర్వేషన్ల ఆధిపత్యంలో ఉంటే మిగతా ఉన్నటువంటి కులాల సంగతి ఏంది? ఈ కులాలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నారా లేకపోతే కడిగేస్తున్నారా అనే ప్రశ్నకు జవాబు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరస్వతి శిశు మందిర్లో ముందస్తుగా నాగుల పంచమి వేడుకలు, వేషధారణతో ఆకట్టుకున్న చిన్నారులు. ముదిరాజు కులం బలోపేతానికి మరింత శ్రమించాలి, మత్స్యకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వరుడు. ఎనిమిదవ రోజుకు చేరిన విఆర్ఏల సమ్మె, సమస్యల సాధన కోసం వంటా వార్పు. బండి సంజయ్ పాదయాత్ర విజయవంతం కావాలి, సికింద్రాబాద్ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తుండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.